మీ లైఫ్ లో ఇంతవరకు క్రేజియస్ట్ డ్రీమ్ ఏంటి? నేను దెయ్యంతో ఐస్ క్రీమ్ తిన్నట్టు డ్రీమ్ వచ్చింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాకేంటంటే టెర్రరిస్టులు వస్తే వాళ్ళ మీద అటాక్ చేశాను అనమాట. I was dating Jagapati Babu Garu. That was my craziest dream. నేను పోతానయ్యా, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్యా, నేను పోతాను. హ్యాపీ డ్రీమ్స్ అంటే క్రషెస్ వస్తారు ఆబ్వియస్లీ. వెల్కమ్ టు మిర్చి తెలుగు వాక్స్ అనమాట. ఈరోజు అయితే మనం ఫన్నీ క్వశ్చన్స్ తో క్రేజీ క్వశ్చన్స్ తో మనం పబ్లిక్ అయితే అడగబోతున్నాం, అలానే స్టూడెంట్స్ కూడా అడగబోతున్నాం హైదరాబాద్ యూత్ తో. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వాళ్ళ రియాక్షన్ మనం క్యాప్చర్ చేస్తాం. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో జస్ట్ కామెంట్ చేయండి. మీ లైఫ్ లో ఇంతవరకు వచ్చిన ఒక క్రేజీ డ్రీమ్ అంటే భయంగా కావచ్చు, ఫన్నీగా కావచ్చు. ఒక్కొక్కసారి పొద్దున్న లేవగానే ఇంత పెద్ద జుట్టు వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. A few moments later. పొద్దున్న వేసుకొని చూసుకుంటే ఇంత జుట్టు ఉంటది. ఆ కథలో ఆహా నాకు పెద్ద జుట్టు వచ్చిందేమో అనిపిస్తుంది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అమ్మాయిలకి ఫస్ట్ జుట్టు అంటే వెరీ ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ చాలా ఇష్టం. పచ్చిగా చెప్పాలంటే కసి. అబ్బాయిలకి ఎందుకు, మేము షార్ట్ హెయిర్ మనం కూడా పెంచుదాం రా, లాంగ్ హెయిర్ పెంచుదాం. ఇప్పుడు ఎవరు పెంచట్లేదబ్బా, అందరు ఇడిదాకా వేసుకుంటారు, హైలైట్స్ వేసుకుంటారు మంచిగా. తెలుసు కదా, ఎంతున్నా మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని తెలిసే ఉంటాయి అనమాట, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అట్లా ఉంటది మనతోని. మీకు ఇప్పటివరకు వచ్చిన క్రేజియస్ట్ డ్రీమ్ ఏంటి? నేను దెయ్యంతో ఐస్ క్రీమ్ తిన్నట్టు డ్రీమ్ వచ్చింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆడదేమో మగదేమా? అర్థం పద్ధతిలో మాట్లాడతావు నువ్వు. ఆడదయ్యమే, మగదయ్యంతో కాదు. చంద్రముఖినా, అరుంధతినా, కాంచనా? అలా కనిపించట్లేదు, రా నీకోసం వచ్చానని చెప్తుంది నాకు. రండి రండిరా. ఎవరైనా దయ్యాలు వేసి పారిపోతారు, లేకుంటే దుప్పటి పడుకుంటారు, కూర్చొని ఐస్ క్రీమ్ తిందంటయ్యా. ఇది ఎక్కడి స్వామి డ్రీమ్? మీ లైఫ్ లో ఇప్పటి వరకు వచ్చిన ఒక క్రేజియస్ట్ డ్రీమ్ ఏంటి? నాకేంటంటే టెర్రరిస్టులు వస్తే వాళ్ళ మీద అటాక్ చేశాను అనమాట. స్కూల్ ని కాపాడాను. ఇది పబ్జి అనుకుంటారా నిజంగా, లేకపోతే బార్డర్ అనుకుంటున్నా? నాకు అర్థం కాదు. అప్పటికి పబ్జి కూడా లేదు బ్రో. అంటే స్కూల్ టైంలో లైక్ 8th 9th ఉన్నప్పుడు ఇవన్నీ ఫ్యాంటసీస్ అనమాట, ఊహించుకుంటుండే. ఒకసారి కళ్ళలోనే వచ్చింది, స్కూల్ అటాక్ అయింది, బాంబ్ బ్లాస్ట్ అయితే అందరినీ మనం కాపాడేసి లైక్ ఏసీలో చూసి అంతకు ముందు రోజు ఐడియా లేదు బ్రో. ఓకే, నీకు ఇప్పటి వరకు వచ్చిన డ్రీమ్స్ లో ఒక క్రేజీ డ్రీమ్ ఏంటి? క్రేజీ డ్రీమ్ అంటే నాకు చాలా చిన్నప్పుడు ఎప్పుడో 7th క్లాస్ 6th 7th లో వచ్చిన డ్రీమ్ ఇది. I was dating Jagapati Babu Garu. That was my craziest dream. నేను పోతానయ్యా, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్యా, నేను పోతాను. నాకు జగపతి బాబు గారు అంటే చాలా చాలా ఇష్టం. ఈవెన్ టుడే ఐ అడ్మైర్ హిస్ యాక్టింగ్. కైండ్ ఆఫ్ క్రష్ ఉండేది ఆయన మీద నాకు ఆ టైంలో. సో ఆయనతో అప్పటికే డేటింగ్, 7th క్లాస్ కి డేటింగ్ అంట. ఓకే, ఎంతకి తెగించారా? బట్ జగపతి బాబు గారు ఏ మూవీలో ఉన్నా కూడా ఐ వాచ్ ఇట్. సో ఎవ్రీ మూవీ ఆఫ్ హిస్ ఇస్ లైక్ ఫెంటాస్టిక్. సార్ చూస్తున్నాను సార్, ఈ వీడియో మాత్రం మీ పక్కా షేర్ చేస్తాం సార్. ఓవర్ యాక్షన్. మీకు వచ్చిన ఒక క్రేజియస్ట్ డ్రీమ్ ఏంటి? క్రేజియస్ట్ డ్రీమ్ గెటింగ్ మ్యారీడ్. అస్సలు రాదు. అది యాక్చువల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఐస్ క్రీమ్ డేట్స్ అవన్నీ వస్తున్నాయి కదా, గర్ల్ ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్స్ తో వెళ్ళడం కన్నా డిఫరెంట్ గా దెయ్యంతో ఐస్ క్రీమ్ డేట్ కి వెళ్ళాలి. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. ఏ ఐస్ క్రీమ్ తిన్నా? నువ్వు పిలిచిపోయింది, అదే పిలిచిపోయిందా? ఇద్దరం కలిసి వెళ్ళాం. ఏ ఐస్ క్రీమ్ తిన్నారు? నాకు ఇష్టమే క్యారమెల్. ఆ మేడం ఏ తీసుకుంది? అది ఎలా తెలుస్తుంది? కలే కదా. నేనేమన్నా ఒరిజినల్ గా కమాన్ అని చెప్పి తీసుకెళ్ళానా? గోస్ట్ వెనకాల ఉరకడం లైక్ దట్. అంటే గోస్ట్ మీ వెనకాల ఉరుకుతుందా, లేకుంటే మీరు గోస్ట్ వెనకాల ఉరుకుతారా? వెనకాల అంటే మీరు గోస్ట్ ముందర పోతుంటే మీరు ఉరుకుతారా పట్టుకోవడానికి? వాడు మనం వెనకాల ఉరుకుతాం. అంటే ఎలాంటి గోస్ట్ అది? జస్ట్ బ్లాక్ ఫామ్. అది ఎలాంటి గోస్ట్ అంటే ఉంటది ఇప్పుడు, కాంచన, చంద్రముఖి, అరుంధతి అలాంటి. చంద్రముఖిని పెట్టుకుందాం అయితే. మీకు వచ్చిన ఒక క్రేజియస్ట్ డ్రీమ్ ఏంటి? హ్యాపీ డ్రీమ్స్ అంటే క్రషెస్ వస్తారు ఆబ్వియస్లీ. ఎవరి క్రష్?
క్రషెస్ చెప్తారా మరి? వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే హీరోలా లేకుంటే కాలేజా? అంటే హీరోస్ కాదులే. అయితే ఓకేనమ్మా, మాకు సంబంధం లేదు. ఇంకా మీకు వచ్చిన ఒక క్రేజియస్ట్ డ్రీమ్ ఏంటి? ఇండియా మొత్తంకి ప్రైమ్ మినిస్టర్ అయినట్టు. మీరే ఒక వన్ డే ప్రైమ్ మినిస్టర్ అయితే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేయాలి. ఎందుకు? ఫస్ట్ మా కాలేజ్ని సెట్ చేస్తాం. I got Batman wings or something like that. ఇందులో నీకేం అర్థమైందిరా? And I was flying through the sky. And I also met this other person who had Batman wings. And we were cruising in the sky. Flying in the sky. And then we were attacking people, bad people. I was a superwoman for one. You will get a lot of followers in that time, right? Maybe. I was a bad woman in my dream. Please subscribe Mirchi Telugu. Subscribe to Mirchi Telugu channel. Please subscribe Mirchi Telugu. Subscribe Mirchi Telugu channel.